గుంటూరు జిల్లాలో సొసైటీ ఉద్యోగి రైతులను నిండా ముంచేశాడు. తమ భవిష్యత్తు అవసరాల కోసం సొసైటీలో దాచుకున్న ఫిక్స్డ్ డిపాజిట్లలో భారీ మోసానికి తెరతీశాడు. మంగళగిరి మండలం కొరగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సీఈఓ రమేష్ నకిలీ బాండ్లను తయారు చేశాడు. రైతుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. ఆ డబ్బును సొంతానికి వాడుకున్నాడు. తర్వాత ఆ ఉద్యోగి ఇచ్చిన బాండ్లు నకిలీవని తేలింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఇక సొసైటీ ఉద్యోగి మోసంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామారావు అందిస్తారు. గుంటూరు జిల్లా కొరగల్లు వ్యవసాయ సహకార సొసైటీలో భారీ కుంభకోణం జరిగింది. రైతులు భవిష్యత్ అవసరాల కోసం ఫిక్స్డ్ చేసుకున్నటువంటి బాండ్లన్నీ కూడా పూర్తిగా నకిలీ బాండ్లుగా తేలినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈ గ్రామానికి సంబంధించినటువంటి రైతులు తమ భవిష్యత్ అవసరాల కోసం ఈ సొసైటీలో ఏదైతే కొరగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సొసైటీలో వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ సీఈఓగా పనిచేస్తున్నటువంటి ఈ సొసైటీ సీఈఓగా పనిచేస్తున్నటువంటి రమేష్ బాబు రైతులందరినీ కూడా మోసం చేశారు. వీళ్ళు డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన సమయంలో నకిలీ బాండ్లు ఇవ్వడం జరిగింది. నకిలీ బాండ్లు ఇచ్చేసి ఆ డబ్బులు మొత్తాన్ని కూడా తన సొంతానికి వాడుకోవడం జరిగింది. దీంతో రైతులందరూ కూడా తాము మోసపోయామని తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది సొసైటీ తరపున ఇచ్చినటువంటి ఒరిజినల్ బాండ్ అనుకున్నారు, కానీ ఇది ఒరిజినల్ బాండ్ కాదు, ఇది డూప్లికేట్ బాండ్. సో ఇలాగనే చాలా మందికి కూడా ఇదే కొరగల్ల గ్రామానికి సంబంధించి చూసుకున్నట్లయితే మరొక రైతు 15 లక్షల రూపాయలు, ఒక్కొక్కళ్ళు 15 లక్షలు, 10 లక్షలు, 4 లక్షలు ఇలాగా భారీ స్థాయిలో ఆ బ్యాంకులో ఏదైతే ఈ సొసైటీలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినటువంటి పరిస్థితి. మీరు ఎప్పుడు వేశారు, ఏందమ్మా మీకు ఎప్పుడు చెప్పారు? 2 నెలలు అండి. నేనే 4 లక్షలు వేసుకున్నా, మా అబ్బాయి 20 లక్షలు వేసుకున్నాడు. దాంతో ఇప్పుడు మొత్తం మీ కుటుంబం మొత్తం కలిపి ఇక్కడ ఎన్ని లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ వేశారు? 24. ఇద్దరు అది కుత్తి పొలం ఉంటే అమ్ముకుని పిల్లలు నాకు 2 లక్షలు ఇచ్చారు. ఆ 4 లక్షలు దాంట్లో వేసుకున్నా. అట్ట చేసిపోయాడు ఆయన. మీకు ఎలాగా అంటే మీకు వడ్డీ ఇస్తున్నారా, ఎలాగా ఏం జరిగిందని చెప్పారు? వడ్డీ ఇస్తున్నాడండి. 30 లక్షలు సంవత్సరం వేసా. సో ఇప్పుడు మీకు ఈ బాండ్లు ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ బాండ్లు నకిలీ అని ఎప్పుడు తెలిసాయి? నిన్న తెలిసిందండి. నిన్నే తెలిసింది ఈ నకిలీ బాండ్లు అని. అది మాకు తెలీదు, చదువు లేదు కదా. నిన్న వాళ్ళు వస్తే సొసైటీ వాళ్ళు వస్తే తెలిసింది. సో చెప్పండి, మీరు ఎంత ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు? ఇప్పుడు మీకు ఏమని చెప్పారు అధికారులు? అధికారులు ఏమంది, మీ అకౌంట్లో ఏం లేవండి లోన, ఈ మరి మీరు ఇచ్చారో ఏం, మరి వీటికి మాకేం సంబంధం లేదు, మీ అకౌంట్లో అయితే మా దగ్గర ఏం లేవు, మీరు ఇచ్చిన మా ఈ ఫేక్ అంటున్నారు, ఇవన్నీ పై వాళ్ళకి తెలియజేసి దాన్ని ఏం చేయాలో తర్వాత ఆలోచిస్తామని చెప్పి వెళ్ళారు. మీరు ఎంత వేశారు, మీ పరిస్థితి ఏంది? 20 లక్షలు వేసామండి. మా అమ్మాయి 4 లక్షలు వేసాం. అంటే మీకు ఈ బాండ్లు ఇచ్చేటప్పుడు ఈ సీఈఓ ఏం చెప్పారు? మాకేం చెప్పలేదు, నిన్న తెలిసిందండి ఇద్దని. అది నెల 2015 నుంచి అంటే రెగ్యులర్గా వడ్డీ తీసుకెళ్తున్నాం. అది సంవత్సరం బాండ్ తిరగేస్తున్నాడు. అది జరిగింది నిన్న మొన్న తెలిసింది పేట అని చెప్తున్నారు. అది మా చెల్లి. ఇప్పుడు మీరు ఎంతమంది వేశారు మీ కుటుంబ సభ్యులు? మా చెల్లెలు 15, నేను 25. అది మా చెల్లి కూడా మన ప్రజెంట్ ఫస్ట్ తారీఖు 2 లక్షలు వేసింది. అంతమంది 13 ఉండేది ఆమెకి. 2 వేసాం 15. నేను మాత్రం 2018 వేసాను. ప్రాసెస్ జరుగుతూ బాండ్ తిరగేస్తున్నాడు, వడ్డీ ఇస్తున్నాడు. ఇప్పుడు 5 ఏళ్ళ క్రితం వేసింది కాదు, 2018లో వేసుకున్నాడు. సో అమ్మ మీరు చెప్పండి అమ్మా, మీరు ఎంత వేశారు? 10 లక్షలు వేసామండి. సంవత్సరం అవుతుంది. మామూలు నెలకు వడ్డీ ఇస్తున్నాడు. ఇక ఆయన వడ్డీ ఇస్తున్నాడని దాంట్లో వేసాం. మేము పొలం అమ్ముకొని దీంట్లో వేసాం. ఇడిగైతే మాకు ఏమి లేదు. పొలం మొత్తం అమ్ముకొని వచ్చినటువంటి డబ్బుల్ని ఈ విధంగా మోసం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ రమేష్ బాబు ఎవరైతే ఉన్నారో తమను మోసం చేసినటువంటి అతని మీద చర్యలు తీసుకోవాలి, తమ డబ్బులన్నీ కూడా రికవరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ నాగరాజుతో రామారావు, ఎన్టీవీ, కొరగల్ల సొసైటీ నుంచి.